నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. నటుడు శివాజీ ఔత్సాహిక యువతను సినీ రంగంలో ప్రోత్సహించడం అభినందనీయం వెల్లడించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ప్రబల నిర్వాహకులు పోలీస్ విద్యుత్ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఇబ్బంది లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. అధికారులకు పలు సూచనలు చేసిన మాజీ మంత్రి పుల్లారావు. సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో చికిత్స పొందాలి. నియోజకవర్గ ప్రజలకు పలు సూచనలు చేసిన ప్రత్తిపాటి. సహజ సాగు పట్ల ప్రజల మొగ్గు చూపాలి వెల్లడించిన నాదెళ్ల ఎంపీడీఓ స్వరూపారాణి. తనను గొప్పవాడిని చేసిన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నటుడు శివాజీ తన వంతు సేవ చేయడం, ముఖ్యంగా ఆసక్తి ఉన్న యువతను సినీ రంగంలో ప్రోత్సహించడం చాలా గొప్ప విషయమని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నటుడు శివాజీ స్వగ్రామం నాదెళ్ల మండలం గొరిజోవలి గ్రామంలో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ 2 బ్యానర్పై నిర్మిస్తున్న నూతన చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త చిత్ర నిర్మాణంలో నూతన నటీనటుల్ని ప్రోత్సహిస్తున్న శివాజీకి అభినందనలు తెలియజేసిన ప్రత్తిపాటి, యువత తనకు నచ్చిన రంగంలో రాణించాలంటే ఆసక్తి ఒక్కటే సరిపోదని, కృషి, పట్టుదల, సమయస్ఫూర్తి కూడా అవసరమన్నారు. గుర్రం స్వాములు నిర్మాణ సారథ్యంలో ప్రారంభమైన కొత్త చిత్రం త్వరితగతిన షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లో తెలుగు ప్రజల్ని మెప్పించాలని పుల్లారావు ఆకాంక్షించారు. చిత్ర యూనిట్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన ప్రత్తిపాటి, నియోజకవర్గంలో వారం పాటు జరిగే చిత్రీకరణకు తగిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ సుధీర్, కెమెరామెన్ రిత్విక్ మరియు చిత్ర బృందంతో పాటు గొరిజోవలు గ్రామస్తులు, నటుడు శివాజీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర పండుగైన కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మహాశివరాత్రి నాడు కన్నుల పండుగగా జరిగే ఉత్సవాల నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తి కావాలని, వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. సోమవారం ఆయన పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబుతో కలిసి ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతపై పుల్లారావు కాంట్రాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. కోటప్పకొండ తిరునాళ్లకు 2 తెలుగు రాష్ట్రాల్లో విశేష పేరు ప్రఖ్యాతులున్నాయని, శివరాత్రి నాడు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొండపైన దిగువన ఏర్పాట్లు చేయాలని పుల్లారావు అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్డును పరిశీలించిన ఆయన 2 వైపులా ఉన్న మార్జిన్ రోడ్డుకు సమాంతరంగా ఉండేలా రాళ్లు లేకుండా మట్టి నింపాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు. భక్తులు ఘాట్ రోడ్డు ప్రయాణంలో తగు జాగ్రత్తలు పాటించి నిదానంగా రాకపోకలు సాగించాలన్నారు. కొండపైకి వెళ్లే మార్గంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాల రంగుల పని త్వరగా పూర్తి చేయాలన్నారు. అలానే పిల్లలు ఆడుకునే పార్కులోని క్రీడా పరికరాలను బాగు చేయించి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కొండపైన కింద పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని, వాహనాల రాకపోకలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భక్తులకు త్రాగునీరు సమస్య తలెత్తకుండా అధికారులు దృష్టి పెట్టాలని, స్వామివారి సేవలు చేసుకుంటూ వివిధ రకాల మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎక్కడా నీటి సమస్య లేకుండా చూడాలని ప్రత్తిపాటి ఆలయ అధికారులను ఆదేశించారు. వివిధ సేవా సంస్థలు దాతల తిరునాళ్లకు వచ్చే భక్తులకు త్రాగునీరు, ఆహారం విరివిగా అందిస్తారని, ఆ ఏర్పాట్లలో కూడా ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేనని పుల్లారావు స్పష్టం చేశారు. అలానే కొండ దిగువన విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించిన ప్రత్తిపాటి, ప్రభలు నిలవడం మొదలు వాటి వద్ద జరిగే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి సమస్యలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రబల నిర్వాహకులు పోలీసు, విద్యుత్ తదితర శాఖల్లో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని పుల్లారావు సూచించారు. రాష్ట్రంలో బీజీఎస్ కేసుల నమోదు కలకలం దృష్ట్యా నియోజకవర్గ వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు తగిన సూచనలు, సలహాలు అందించాలని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మహారాష్ట్రలో కలకలం సృష్టించిన సిండ్రోమ్ ప్రభావం ఏపీలోనూ కనిపిస్తుందని, ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వైద్యారోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ప్రజల్ని అప్రమత్తం చేసి సిండ్రోమ్ లక్షణాలపై వారికి అవగాహన కల్పించాలని పుల్లారావు ఆదేశించారు. నియోజకవర్గ వైద్య సిబ్బంది కూడా సత్వరమే స్పందించాలన్నారు. ప్రజలు సిండ్రోమ్ గురించి తెలుసుకొని తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
ప్రజారోగ్యం విషయంలో కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, సిండ్రోమ్ వ్యాప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వైద్య శాఖతో పాటు అనుబంధ శాఖల్ని అప్రమత్తం చేశారని పుల్లారావు చెప్పారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, మంచి పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు తీసుకోవాలని పుల్లారావు సూచించారు. నరాలు ఒక్కసారిగా చచ్చుబడినట్టు అనిపించిన, కండరాలు బలహీనంగా ఉండడం, చేతులు కాళ్ళలో తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో చికిత్స పొందాలని ప్రతిపాటి సూచించారు. ఈ లక్షణాలకు ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ముందు జాగ్రత్తలతో సమస్య నుంచి బయటపడవచ్చునని ఆయన స్పష్టం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని 13వ వార్డు శ్రీనివాసనగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం చతుర్థ వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం స్థానిక చైతన్య లిటిల్ స్కూల్లో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ప్రతిపాటి పాల్గొని ఉమ్మడి కృష్ణా గుంటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జి తోటరాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, మురుకొండ మల్లిబాబు, తోట బ్రహ్మస్వాములు, చైతన్య లిటిల్స్ యాజమాన్యం గిరీష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజార్టీ మీ అందరూ కష్టపడబట్టే వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు రాదు పేటలో ఇంత మెజార్టీ, టౌన్లో అంత మెజారిటీ రాలేదు, నియోజకవర్గం మొత్తం చూసుకున్నా అంత మెజారిటీ ఈ స్వాతంత్రం వచ్చినాక మనకి ఎప్పుడు రానంత మెజారిటీ వచ్చింది. దానికి కారణం ఏంటంటే గత పాలకుల అరాచకం కానీ, గత పాలకుల దుర్మార్గాలు కానీ, స్వేచ్ఛను హరించడం కానీ, ఎవరికి వారు భయంతో బతికారు 5 ఏళ్ళు. ఈరోజు ఆ భయం అనేది లేదు, మీ జోలికి వచ్చేవాళ్ళు లేరు. ఆడబిడ్డలకు రక్షణ ఉంది ఈ ప్రభుత్వంలో. ఆడబిడ్డలు జోలికి వస్తే జైలుకు పోవడం తప్ప బయట ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా ఈరోజు మీకు ఒక స్వేచ్ఛ, మీకు ఒక సేఫ్టీ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో మీకు వచ్చింది. మీ కష్టం నా గెలుపని మరొకసారి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి కష్టం ఉంది. ఆ విధంగా ఈరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. అదే గత పాలకులు అయితే దౌర్జన్యం చేస్తాం, మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి నాయకుడు, మాజీ మంత్రి, అనుభవం ఉంది. మీ అందరూ కూడా ఒక ఓటు కూడా వేయకుండా మొత్తం రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేస్తే రాబోయే 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది. 10 ఏళ్ళకు కూడా మర్చిపోరు గత పాలకుల్ని. అటువంటి పరిపాలన మళ్ళా కోరుకోరు నాకు తెలిసి ఎవరు కూడా. కాబట్టి మనం మంచి పరిపాలన ఉంటే, సుస్థిరత ఉంటే, మంచి నాయకుడు ఉంటే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీ అందరూ రేపు డిఎస్సి వస్తే కోడ్ అయిపోయిన తర్వాత మీ అందరూ రెగ్యులర్ టీచర్లు కావాలని కోరుకుంటున్నాను. నేనైతే అర్హత అందరూ అది వస్తే మీ లైఫే మారిపోతుంది. మీ ఇంట్లో మీ గౌరవం పెరగడంతో పాటు మీ పిల్లలు, మీ కుటుంబాన్ని మీరు పోషించే స్థాయికి వస్తారు. 80% మీరే ఉన్నారు లేడీస్ ఈ ఇన్స్టిట్యూషన్లో. అది గొప్పతనం. ఎందుకంటే ఇటువంటి స్కూల్స్ మీరైతేనే డిసిప్లైన్ ఉంటారు, మీరైతేనే ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కలుగజేసేటువంటి శక్తి మీకే ఉంటుంది. ఎక్కువ వీళ్ళ కోపం వస్తేమో, కానీ ఆ ఏజ్ పిల్లలకు వాళ్ళే కరెక్ట్. 5వ తరగతి లోపు ఉన్నటువంటి ఎక్కువ మంది. ఏ క్లాస్ వరకు ఉంది? 10th వరకు ఉంది.
కాబట్టి మీ అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పండి. 2 జిల్లాల్లో మీకు ఎక్కడున్నా మీకు తెలిసిన అందరికీ మీరు చెప్తే ఆ ఓటు ప్రభావం ఉంటుంది. గ్రాడ్యుయేట్ చదివిన మీ క్లాస్మేట్స్ కానీ, పక్క జిల్లాలో పోయిన వాళ్ళు కానీ, పెళ్ళి వెళ్ళిపోయిన మీ క్లాస్మేట్స్ ఉంటారు ఇతర జిల్లాల్లోనూ మన జిల్లాలోనూ. అందరూ కూడా చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చింది కూడా 1వ నంబర్ ఫస్ట్ ఓటే. గెలుపు గురించి అనుమానం ఎవరికి లేదు. మెజారిటీ మేజర్గా ఎక్కువ మెజారిటీ తేవాలనేది మా అందరి పట్టుదల. ఎక్కువ మెజారిటీ వస్తే 8 నెలల కూటమి పాలనకి ఇచ్చేటువంటి తీర్పు ఇది. గెలుపు గురించి అనుమానం లేదు, గెలుపు వచ్చేస్తుంది. ఎక్కువ ఓట్లు సాధించాలనేటువంటిది ఇక్కడ ఉన్న మా అందరిది. కాబట్టి దయచేసి మీరంతా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో నా గెలుపుకి ఏ విధంగా మీరు భాగస్వాములు అయ్యారో రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో కూడా మీరు భాగస్వాములు కావాలని, మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి. ఇది మాత్రం ఒకటే వెయ్యాలి, 2వ ప్రాధాన్యత వేయొద్దు. వేస్తే అవతలకి మళ్ళా ప్రయోజనం చేకూర్చిన వాళ్ళు మొత్తం. కాబట్టి 2nd ప్రయారిటీ మర్చిపోయి ఓన్లీ 1 ఫస్ట్ ప్రయారిటీ ఒకటే వెయ్యాలి. అది మీకు ఎడ్యుకేట్ కూడా చేస్తారు బ్యాలెట్. అందరికి ఐడియా ఉందా? ఇంకేమన్నా డౌట్ ఉందా? డౌట్ ఏమైనా ఉందా? క్లారిటీ ఉంది కదా అందరికీ? అందుకని మీకు నేను చెప్పే పనులే మీరే నాకు చెప్తారు. కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు భారీ మెజార్టీ రావాలని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ప్రత్తిపాటి పాల్గొని ఉమ్మడి కృష్ణా గుంటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయాలకు అతీతంగా ప్రజల్లో ఒకటిగా మెలిగే వ్యక్తిని కూటమి ప్రభుత్వం అన్ని ఆలోచించాకే ఆయన ఉమ్మడి కృష్ణా గుంటూరు అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి మండలిలో కాలు మోపాక ప్రజల కోసం నిత్యం పనిచేస్తాడన్నారు. విద్యార్థి దశ నుంచే ఆలపాటి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడని, ఆ అనుభవం ప్రజా సంక్షేమానికి అన్ని విధాలా ఉపకరిస్తుందనే నమ్మకంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. చంద్రబాబు గారి పాలనకు తీర్పు గత 5 ఏళ్ళు ఏ విధంగా ఉంది, మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, చైతన్య సంస్థల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు గత పాలకులు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా ఈరోజు సుమారు 60,000 మంది పైన పనిచేస్తున్నారు చైతన్య. 14-19 మధ్య నేను కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉండి కోఆర్డినేట్ చేశాను, సమన్వయం చేసేదాంట. కాబట్టి మీరు అందరూ కూడా ఒక ఓటు కూడా అవతలకు పోకుండా, 2nd ప్రయారిటీ లేకుండా ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం మీరు నన్ను ఏ విధంగానైతే గెలిపించారో, మీ అందరి కష్టం నా గెలుపు. మీ అందరి కష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, పవన్ కళ్యాణ్ అయినా అందరం వేసారే కదా, వేశారు లేదా? సరిగ్గా వేశారు, మీరు అందరూ గెలిపించారు. కాబట్టి ఈరోజు మనం ఎమ్మెల్యే అయ్యాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కారణం ఎవరు? మీరు అందరూ వేయబట్టి. కాబట్టి చిలకలూరిపేటలో ఎప్పుడు రానంత మెజార్టీ వచ్చింది. ఎప్పుడు రానంత వచ్చిందో మీకు తెలుసా? స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు రానంత మెజారిటీ 2024 రికార్డు ఇప్పటి వరకు. దాదాపు ఇప్పటికి 1947 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రానంత మెజార్టీ వచ్చింది. 78 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీ మాకు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా గెలుపు గురించి ఇబ్బంది లేదు. రాజేంద్ర ప్రసాద్ మెజారిటీ ఎక్కువ సాధించాలి. మెజారిటీ ఎక్కువ వస్తే చంద్రబాబు గారు కూటమి 8 నెలల పాలనకి ఇచ్చేటువంటి ప్రజాభిప్రాయం ఇది. దీనివల్ల ఏదో ప్రభుత్వాలు ఇబ్బంది వచ్చేది లేదు, రాజేంద్ర ప్రసాద్ గెలుపుకి ఇబ్బంది లేదు. ఎక్కువ మెజారిటీ వస్తే పాలించేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహం, మీ అందరికీ స్వేచ్ఛ వచ్చింది. ఈ రోజున ఆడబిడ్డలు జోలికి రావాలంటే కొనుక్కుంటే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారు వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? వచ్చిందన్నాడు చేయొద్దు. మీ లేడీస్ని ఎంతమంది ఉన్నారు కాలేదా? మిగతా వాళ్ళకి
ఓకే, ఈరోజు రక్షణ ఉంది, స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వం మీకు అండగా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఒకటే వేయాలి. మీ అందరూ కూడా చూశారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులందరూ ఒకే మాటపై నిలబడి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలో కూటమి అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక పెన్షనర్స్ భవన్లో జరిగిన విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పుల్లారావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షనర్స్కు ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు జీతాలు అందుతున్నాయని, ఆయా వర్గాల్లో ప్రస్తుతం ఎలాంటి అభద్రతాభావం లేకుండా పోయిందన్నారు. పెన్షనర్స్ అందరికీ ఆలపాటి సుపరిచితుడని, రాష్ట్ర రాజకీయాలపై కూడా వారికి మంచి అవగాహన ఉందని పుల్లారావు తెలిపారు. కేంద్రంలో సహకరించే ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం మనుగడ సాధించగలుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో డబుల్ ఇంజన్ సర్కార్లో కీలక భూమిక పోషిస్తూ రాష్ట్రాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే వాస్తవాన్ని విశ్రాంత ఉద్యోగులు గ్రహించాలన్నారు. 2 ఉమ్మడి జిల్లాల్లోని పెన్షనర్స్తో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులందరూ ఆలపాటికే ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రతిపాటి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు దినేష్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ సుధాడ రాజ రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, మురుకొండ మల్లిబాబు, తోట బ్రహ్మస్వాములు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పట్టభద్రులు తమ ఓటు ద్వారా రాష్ట్ర రూపురేఖలు మార్చబోతున్నారని పట్టభద్రుల ఎన్నికల పార్టీ పరిశీలకులు, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతిపాటి క్యాంపు కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు జివాజీ మదన్ మోహన్ అధ్యక్షతన రూరల్ మండల పరిధిలోని 30 ఓట్లకు ఒకరు చొప్పున నియమించిన కోఆర్డినేటర్లు మరియు ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్లు, ఇన్ఛార్జీలతో ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ పరిశీలకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పట్టభద్రులు తమ మద్దతు తెలియజేసి భారీ మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పెన్షన్స్ హాల్లో సోమవారం సాయంత్రం పెన్షన్దారుల సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజర్ పాల్గొని పెన్షన్దారుల సేవింగ్స్పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఐమాక్స్ వారిచే ఉచిత కంటి పరీక్షలు జరిపారు. కార్యక్రమంలో ఆ సంస్థ నాయకులు లంక ఆదినారాయణ రెడ్డి, మురళీధర్రావు, జాషువా, విన్సెంట్ పాల్ తదితరులు పాల్గొన్నారు. తొందరగా చేసి పంపిస్తాం. అట్లాగే ఈరోజు మీ అందరు గమనిస్తూ ఉంటారు, చాలామంది కూడా ఇంకా మనం పాత రోజులకి అలవాటు పడినాం. విడ్రాల్ ఫామ్ అను, లేకపోతే పాస్బుక్ ప్రింటింగ్ అను. ఈరోజు బ్యాంకు చాలా కొత్త విషయాలను తెచ్చిందండి. డిజిటల్ కానీ, యోనో ప్లాట్ఫామ్ కానీ, అవన్నీ కొంచెం మనకి అలవాటు పడడానికి టైం పడుతుంది. కానీ ఒక్కసారి అవి అలవాటు చేసుకుంటే అసలు మనం ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఏటీఎంలు ఉన్నాయి, చక్కగా మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి విడ్రా చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇది మనకు తెలియదులే, ఇది ఎందుకులే మనకి ఇబ్బంది అని చెప్పి మనం బ్యాంక్లో వచ్చి క్యూలో నిలబడతాం. అంత అవసరం లేదు. కొంతమంది ఏంటి ఆ ఏటీఎం కార్డు తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతులు ఇస్తారు. అయ్యా నాకు రాదు, కన్స్ట్రక్షన్ సంగతి నాకు తెలియదు. కానీ పెద్దవాళ్ళు చాలా మంది వాళ్ళు రకరకాల మోసాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏ డూప్లికేట్ ఏటీఎంలు పెట్టుకొని ఈ పిన్ను ఇవన్నీ తీసుకొని మనకి ఇచ్చేటప్పుడు వేరే ఏటీఎం కార్డు ఇస్తారు. ఇట్లా వెళ్ళగానే ఆ పిన్ నెంబరు, ఆ ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసుకుంటాం. ఇట్లాంటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే పాస్బుక్ ప్రింటింగ్ గురించి చాలాసార్లు వస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి యోనోలో కనుక యోనో యాప్ దానికి సింపుల్ పాస్వర్డ్ ఉంటుంది. మీకు కంఫర్టబుల్ లేకపోతే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. యోనో యాప్ కనీసం మన బ్యాలెన్స్ ఎంక్వైరీకి కానీ, మన ట్రాన్సాక్షన్ కానీ, మనకి ఏమైనా డబ్బులు రావాల్సి ఉంటే ఆ డబ్బులు పడినాయా లేదా అని ఇట్లాంటి చూసుకోవడానికి కూడా మన కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిలబడి రిక్వెస్ట్ చేసి ఈ డబ్బులు పడ్డాయా, ఇదైందా, నా బ్యాలెన్స్ అంతా, ఇవన్నీ అవసరం లేదు. మండల కేంద్రమైన ఎడ్లపాడు జాతీయ రహదారి ప్రక్కన ఎర్రగొండపై కొలువైన రహదారి మాత పుణ్యక్షేత్రం నందు మహోత్సవాలను ఈ నెల 21, 22, 23 తేదీలలో నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవరెండ్ బాల సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి మాత పుణ్యక్షేత్రం నందు శని, ఆది, శుక్రవారాలు జరిగే మహోత్సవాలు, స్వస్థత ప్రార్థనా కూటములు, అన్నదాన కార్యక్రమాల్లో విశ్వాసులందరూ, ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరారు. సహజ సాగు పట్ల ప్రజలు మొగ్గు చూపాలని నాదెళ్ల మండల ఎంపీడీఓ స్వరూపరాణి అన్నారు.
మండల పరిధిలో పలు గ్రామాల్లో సహజ సాగు ద్వారా రైతులు పండించిన కూరగాయలు ఆకుకూరలను మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కొరకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎంపీడీఓ స్వరూపారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు అధికార సంస్థ మండల కన్వీనర్ సాగి శ్రీనివాసరావు, ఐసీఎస్ఆర్సీలు సుధారాణి, సైదా, భార్గవి, వెంకటరామిరెడ్డి, ప్రసన్నలు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం నందు టీడీపీ శ్రేణులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో ఓటు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో ఆలపాటిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగపొండ చంద్రరావు, గుర్రం రామారావు తదితరులు పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.